యాండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండే ఉంటారులేండి. అయ్యి బాబు మీకోసమేనండి బాబు పెళ్లి కబురు పెట్టుకొచ్చాం. ఓ పాలు మీ చెవిటి పడేయండి. నల్గొండ జిల్లా వాస్తవ్యులు శ్రీ దేవర్శెట్టి రమేష్ గారు శ్రీమతి పద్మ గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్న అబ్బాయి ప్రశాంత్ పెళ్ళండి. ఇప్పుడు చూసారా కుర్రోని నవ మన్మతుల్లా ఉంటాడండి. అసలే మా ఓడు కొంచెం సిగ్గెక్కువండి బాబు. ఆ పెళ్లి అనేసరికి సిగ్గుపడతా ఫోటో తీయించుకున్నట్టు ఉన్నాడు. ఏదేమైనా పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటదండి. అదిగో చూసారా మాటల్లో పడి అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. ఖమ్మం జిల్లా చింతకాని మనం వాస్తవ్యులు శ్రీ గుండా శ్రీనివాసరావు గారు శ్రీమతి రమాదేవి గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ అమ్మాయి కీర్తితోనే పెళ్ళండి. ఇప్పుడు చూసారా అమ్మాయిని కొందరం బొమ్మలా ఉంటదండి. అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టు వచ్చినట్టు కనబడదండి. ఏదేమైనా పెంపకం అలాంటిదిలేండి. ఎవరైనా సరే జంటను చూడగానే చిలకా గోరింకల్లా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. కానీ పెళ్లి మాత్రం మే 18 ఆదివారం ఉదయం 9:05 ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటారా? మన నల్గొండ నార్కట్పల్లిలో రిలయన్స్ స్మార్ట్ ఎదురుగా ఉన్న శివకృష్ణ గార్డెన్స్ లో జరుగుతుందండి. ఆ భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి మన కళ్యాణ వేదిక వద్ద జరుగుతాయండి. నా వైపు వంటలో 4 కూరలతో ప్రేమ ఆప్యాయతలతో కలిపోటించడానికి రెడీగా ఉన్నారండి. మర్చిపోకండి. మరి మన దేవర్శెట్టి వాళ్ళు విందంటే ఆ మాత్రం అడావిడి ఉంటదండి. మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జిల్లా అందరూ తీసుకుని ఖచ్చితంగా రావాలండి. రాకపోతే మేము బెంగటేసుకుంటామండి. అసలే మనకు మాట వచ్చేద్దే. మా బాబాయ్ పెళ్లి ఖచ్చితంగా రావాలని మరీ అందరినీ పిలుస్తుందండి. ఎవరో కాదులేండి మన సహస్ర ఉంటామండి. అసలే 3 పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.